హాయ్ దిస్ ఇస్ సునీల్ సక్సేనా వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి గోవా, నార్త్ గోవాలో ఉన్నాను. సో నార్త్ గోవాలో ఏంటంటే మనకి ఒక 22 ప్రీమియం విల్లాస్ ఫర్ సేల్ వచ్చినాయి గేటెడ్ కమ్యూనిటీలో. సో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది, ఇదంతా ఒక ప్రజెంటేషన్ వీడియో. సో ఈ ప్రజెంటేషన్ వీడియో అయిపోగానే మనకి లొకేషన్లో యాక్చువల్ వీడియో అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ అంతా కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఈ విల్లాస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, తర్వాత ఈ విల్లాస్ ఎక్కడున్నాయి, లొకేషన్ ఏంటి, తర్వాత ఈ విల్లాస్ దగ్గర నుంచి మనకి నియర్ బై ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా నేను కంప్లీట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా మనకి ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రజెంటేషన్ వీడియో అయిపోయిన తర్వాత వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ గార్డెన్ కానీ, గ్రీనరీ కానీ, లేకపోతే రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ 3 monthsలో సేమ్ ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నామో ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మనకేంటంటే ఈ 22 విల్లాస్లో 4 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 4,000 నుంచి 5,000 మధ్యలో ఎస్ఎఫ్టీలో ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి విల్లాకి సపరేటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు లావిష్ సైజెస్ ఉంటుంది. అండ్ దీని సైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్ వీడియోలో నేను చూపించబోతున్నాను. సేమ్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ స్టైల్లో మనకి ఇంటీరియర్స్ కావాలంటే కూడా ఈ కంపెనీ ఇంటీరియర్స్ కూడా చేసిస్తుంది. లేదు ఓన్లీ బేర్ హౌస్ కావాలంటే కూడా బేర్ హౌస్ కూడా చేసిస్తుంది. హవెవర్ వీడియో తర్వాత కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తాం మనము. సో దీంట్లో లొకేషన్ హైలైట్స్ ఏంటి, తర్వాత ఇక్కడ నుంచి ఏమేమి ప్లేసెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కోసం పైన ఒక నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు ఈ కంపెనీ పేరేంటి, అంటే ఏ కంపెనీ బిల్డప్ చేసింది, ఎవరు చేస్తున్నారు అనే ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఈ బ్రోచర్తో సహా మీకు పంపిస్తాను. ఒకసారి ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయండి. లేదు కంప్లీట్ వీడియో, కంప్లీట్ ప్రాపర్టీ గురించి, ప్రాజెక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కంప్లీట్ వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూస్తేనే మనకి యాక్చువల్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉంది అని. చుట్టూ కూడా ఇదంతా గ్రీనరీ. ఇది 22 విల్లాస్. సో ఇప్పుడు మనము కంప్లీట్ వీడియో లోపలికి జంప్ అయిపోదాం. లెట్స్ మూవ్. తర్వాత ఇదే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ కిచెన్ సైజ్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ సైజు, ఎవ్రీ రూమ్ సైజు ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ స్పేస్ ఉంటుంది వాష్ ఏరియాకి, వాటికి యూజ్ చేసుకునేలాగా. సో మనకి ఏది ఎంత స్పేస్ వస్తుంది, ఎక్కడ ఎలా వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాను. దెన్ ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ చాలా పెద్ద విండో వస్తుంది, అంటే స్టైర్ కేర్స్కి మిడిల్లో హ్యూజ్ విండో, వెరీ హ్యూజ్ విండో. అండ్ ఇది మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ సేమ్ లిఫ్ట్ ఏరియా. అండ్ ఇదంతా ఓపెన్ స్పేస్ అండ్ ఎంట్రన్స్ లాబీ. అండ్ ఇక్కడ మనకి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇట్లా జంబో సైజ్ ఉంది, ఇది చాలా పెద్దది. ఒకసారి ఫాల్ సీలింగ్ కానీ, లేకపోతే ఆపోజిట్లో విండో సైజ్ కానీ, ఈ విండో సైజ్ కానీ వెరీ బిగ్ సైజ్ విండో. ఇంత పెద్ద విండో వస్తుంది. జస్ట్ నేను ఇక్కడ నిలబడితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా పెద్ద విండో. అండ్ ఇంకొక విండో కూడా రైట్ సైడ్ వస్తుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే ఎంటైర్ హౌస్ అంతా కూడా ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంటుంది. అంటే ఏ రూమ్లోకి వెళ్ళినా సరే ఫుల్గా వెంటిలేటెడ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఈ బెడ్రూమ్లో ఎంత సూపర్గా డిజైన్ చేశారంటే ఇదంతా కూడా ఒక లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఇట్లా ఒక స్పేస్ ఉంటుంది. అండ్ ఈ సపరేట్ స్పేసే కాకుండా దీనికి కంటిన్యూషన్లో ఇక్కడ టాయిలెట్, ఇదంతా టాయిలెట్. దీంట్లో కూడా మళ్ళీ పార్టీషన్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ అంతా కూడా ఇవి మనకి ఫిట్టింగ్స్ ఇలా వస్తాయి అన్నమాట ఇదంతా. అండ్ ఈవెన్ టాయిలెట్లో కూడా ఎంత పెద్ద విండో వచ్చింది. అండ్ ఇదంతా కూడా క్లాసెట్, ఇది వాకింగ్ క్లాసెట్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది కూడా ఒక ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు రూమ్ అంత పెద్దగా ఉంది. ఇదంతా కూడా మనకి
క్లోజెట్ ఇదంతా పెట్టుకోవచ్చు. దీంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం దీంట్లో ఓన్గా ఇంటీరియర్స్ చేసుకోవాలనుకుంటే ఓన్గా ఇంటీరియర్స్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ కంపెనీ కంప్లీట్ ఇంటీరియర్ ప్యాకేజ్తో పాటు మీకు ఇస్తుంది అనమాట. అంటే మనకి సపోజ్గా ఇప్పుడు దీంట్లో మీ డిజైన్ లాగా మీరు చేసుకోవచ్చు. లేదు ప్యాకేజ్లో కూడా మీరు చాయిస్ తోటి ఈ విధంగా కావాలని కూడా ఇంటీరియర్స్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది వాకింగ్ క్లాసెట్. తర్వాత ఈవెన్ మనకి బెడ్రూమ్లో కూడా 2 ఏసీకి ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఏసీ వస్తుంది ఈ బెడ్రూమ్లో, అండ్ ఇక్కడ ఒక ఏసీ వస్తుంది. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్రూమ్, ఇది కూడా చాలా బిగ్ సైజ్ బెడ్రూమే. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఎంటైర్ పార్క్ ఏరియా అంతా కనిపించే అంత పెద్దగా మనకి ఇక్కడ ఒక బిగ్ సైజ్ విండో వస్తుంది. అండ్ దీంట్లో కూడా డ్రెస్సింగ్ ఏరియా అండ్ టాయిలెట్ వస్తుంది. ఈవెన్ ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా. అండ్ దెన్ ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా చాలా పెద్దది. దీంట్లో కూడా మళ్ళీ సపరేట్ చేసి ఇచ్చారు. దీని మోడల్ డిజైన్ ఎట్లా వస్తుంది ఇదంతా కూడా నేను కొన్ని పిక్చర్స్ దీంట్లో డిస్ప్లే చేస్తాను. అండ్ అదర్వైజ్ నాకు కాల్ చేసినప్పుడు దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదంతా ఇస్తాను నేను. అండ్ ఈవెన్ మనకి ఎక్కడ చూసుకున్నా సరే, ఏ రూమ్కి వెళ్ళి చూసుకున్నా సరే, రూఫ్ హైట్ చాలా ఉందన్నమాట. నేను ఈ రూఫ్ హైట్ కూడా ఈ సైజెస్ మెన్షన్ చేసినప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. రూమ్ హైట్ కానీ లేకపోతే డోర్ హైట్ కానీ. ఆఫ్టర్ ఫాల్ సీలింగ్ ఇంత పెద్దగా వస్తుంది, మనకి చాలా పెద్దగా వస్తుంది. జనరల్గా ఏంటంటే మనకి సీలింగ్ వేసిన తర్వాత రూఫ్ హైట్ తగ్గిపోతుంది, బట్ ఇక్కడ తగ్గే ఛాన్సే లేదనమాట, అంత పెద్దగా వస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొక నెక్స్ట్ పైన ఫ్లోర్కి వెళ్దాము, థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము. ఈవెన్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ తోటి ఇక్కడ ఇంకొక విండో వస్తుంది. ఇది కూడా చాలా హైట్, చాలా పెద్ద విండో. సో మనకి ఎవ్రీవేర్ ఇట్లా పెద్ద పెద్ద విండోస్ ఉండటం తోటి ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రైట్ సైడ్ ఇదంతా కూడా ఓపెన్ బార్ ఏరియా లాగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న కాదు చాలా పెద్దది, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి కూడా మనకి ఒక బిగ్ సైజ్ బాల్కనీ వస్తుంది అనమాట. ఇది బాల్కనీ. అండ్ ఈ బాల్కనీ నుంచి వ్యూ చూస్తే సూపర్ బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఎంటైర్ నార్త్ గోవా ఒక సైడ్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ అంతా మౌంటైన్స్, ఆపోజిట్లో కనిపించే అంతా కూడా ప్యాడీ ల్యాండ్. అండ్ ప్యాడీ ల్యాండ్తో పాటు లెఫ్ట్ సైడ్లో అన్ని మళ్ళీ మౌంటైన్స్ వ్యూ అలా ఉంటుంది. అండ్ యాక్చువల్గా రైట్ నౌ అంటే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఫాగీ డే ఉండటం కాబట్టి మనకి ఈ ఓషన్ కనిపించట్లేదు. అదర్వైజ్ మనకి ఇక్కడ నుంచి ఓషన్ కానీ లేకపోతే రివర్ కానీ అండ్ ఇవన్నీ కూడా చాలా క్లోజ్గా కనిపిస్తాయి. అండ్ రివర్ కానీ తర్వాత కసినోస్ కానీ ఓషన్ కానీ బీచెస్ కానీ ఇవన్నీ ఎంత దూరం అనేది కూడా నేను ఇప్పుడే చెప్పబోతున్నాను. అండ్ ఇది బాల్కనీ వ్యూ ఇది. అండ్ వెరీ బిగ్ సైజ్ బాల్కనీ. అండ్ బిగ్ సైజ్ బాల్కనీతో పాటు మనకి ఇక్కడ చాలా పెద్ద ఫ్రెంచ్ విండో వస్తుంది. ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్రెంచ్ విండో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ బాల్కనీ ఎంత ఉందో అంత పెద్ద ఫ్రెంచ్ విండో వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ లాగానే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ సపరేట్గా వచ్చి ఇక్కడ కూడా క్లాసెట్, వాకింగ్, డ్రెస్సింగ్ ఏరియా. అండ్ దీంట్లో నుంచి కూడా ఒక చిన్న సైజు ఇట్లా బాల్కనీ ఉంటుంది. ఇది ఒక చిన్న సైజ్ బాల్కనీ. అంటే రెండు ఉన్నాయన్నమాట దీంట్లో బాల్కనీస్. అంటే ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ఎలివేషన్. అంటే బయట నుంచి మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, జస్ట్ ఇమాజిన్. ఇది దీంట్లో కూడా ఒక బిగ్ సైజు వాష్రూమ్. అండ్ ఈ వాష్రూమ్ కూడా మోడల్ చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. యాక్చువల్గా ఏంటంటే నేను షూట్ చేసే కెమెరాస్ లేకపోతే ఇవన్నీ కూడా ప్రాపర్గా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. అదర్వైజ్ నేను ప్రతిదీ ఒక ఏదైతే రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది ప్రతిదీ కూడా నేను ఒక ఫోటోని నేను ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ బార్ ఏరియాలోకి ఒకసారి వెళ్దాము. ఇది
ఇక్కడ కూడా అంతే మనకి టాప్ ఫ్లోర్లో కూడా ఏం పెద్దగా ఇంకేం ఉండదు, ఇదంతా ఓపెన్ స్పేస్. మనకి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్టీ చేసుకునే అంత ప్లేస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇటు సైడ్ మనకి ఏదైనా బార్బిక్యూ లాగా అట్లా సపరేట్గా పెట్టుకోవడానికి ఇక్కడ ఎంతో బార్ కౌంటర్ వస్తుంది ఇదంతా కూడా. సో ఇక్కడ బార్ కౌంటర్తో పాటు ఇదంతా కూడా ఓపెన్ స్పేస్, అండ్ ఓపెన్ స్పేస్తో పాటు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్లుగా పైకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి సెంట్రల్ కోర్ట్యార్డ్ ఏదైతే వస్తుందో ఇది చాలా పెద్ద సెంట్రల్ కోర్ట్యార్డ్. అండ్ జస్ట్ ఇమాజిన్ 24 విల్లాస్కి ఇంత పెద్ద పూలు, అంటే ఎక్స్టర్నల్ పూల్ ఇది కాకుండా, అండ్ ఇంత పెద్ద గార్డెన్ ఏరియా, చాలా ఓపెన్ స్పేస్ చాలా ఉంది. అంటే మిడిల్లోనే ఇంత స్పేస్ కాదు, ఎవ్రీ విల్లాకి గ్యాప్ ఉంది. అండ్ ఆల్సో ఎంటైర్ ప్రాపర్టీ సరౌండింగ్ అంతా కూడా గ్యాప్ ఉంది. అండ్ మళ్ళీ సపరేట్గా పూల్ కోసం స్పేస్ ఉంది, అంటే పర్సనల్ ఇంటర్నల్ పూల్ కోసం స్పేస్ ఉంది. ఇదంతా కూడా చుట్టూ ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఫుల్ బ్యూటిఫుల్ గ్రీనరీయే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి కొంచెం కాంక్రీట్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది కాబట్టి. అదర్వైజ్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే టాల్ ట్రీస్ కూడా దీంట్లో వీళ్ళు పెడుతున్నారు. దానివల్ల మనకి గ్రీనరీ విత్ ఇన్ ద టౌన్షిప్లో కూడా, మనకి విత్ ఇన్ ద ప్రాపర్టీలో కూడా చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీంతో పాటు ఒకసారి బయటకు వెళ్ళి ఓవరాల్గా నేను కింద నుంచి అవి చూపించి, అండ్ రైట్ నౌ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక డ్రోన్ ఫ్లై చేస్తాను. సో డ్రోన్ ఫ్లై చేసి ఒక 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. అండ్ 360 డిగ్రీస్ వ్యూతో పాటు మనకి ఒక చుట్టుపక్కల ఎలా ఉందనేది, తర్వాత మన ప్రాపర్టీ ఎలా ఉందనేది, మన ప్రాపర్టీ బయట అవుట్ సైడ్ ఎలా ఉందనేది క్లారిటీగా ఒక మంచి డ్రోన్ షాట్ చూద్దాం. నేను ఒక విల్లాలో ఉన్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే నేను విల్లా దగ్గర నుంచి, అంటే విల్లా లోపల నుంచే ఫ్లై చేస్తున్నాను. ఎందుకంటే ఈ విల్లా వచ్చేసి చాలా హైట్లో ఉంది, అందు గురించి అని చెప్పి నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను చూస్తున్న ఇదంతా కూడా వన్ ఆఫ్ ద విల్లా. సో ఇది ఫ్రంట్ ఎలివేషన్, ఇదంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్ ఇది. అండ్ ఇక్కడంతా కార్ పార్కింగ్, ఇదంతా కూడా ఇలా వస్తుంది. అండ్ ఒక్కసారి కొద్దిగా పైకి వెళ్ళి ఎంటైర్ ప్రాపర్టీ ఎలా ఉందో చూసేసొద్దాం. యాక్చువల్గా ఇప్పుడు 7:30 అలా అవుతుంది టైము. సో గోవాలో ఈ టైంకి ఇప్పుడు అంతా కూడా చాలా ఫాగీగా ఉంది, ఫుల్ ఫాగీగా ఉంది. అందు గురించి ప్రాపర్గా కనిపించట్లేదు. అంటే ప్రాజెక్టు క్లియర్గా కనిపిస్తుంది, కానీ ప్రాజెక్టు అవుట్ సైడ్, తర్వాత చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం అవ్వట్లేదు. ఇంకొంచెం నేను పైకి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. సో ఇది బ్యాక్ సైడు ఇట్లా రో లాగా కనిపిస్తున్నది కూడా విల్లాస్ ఏవి. సో అది కొద్దిగా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మిడిల్లో కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇదంతా పార్క్ ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా ఇప్పుడు మనము డ్రోన్ ఫ్లై చేసిన విల్లాస్ ఇవి. అండ్ అది కాకుండా ఇంకా దానికంటే ముందు పార్కింగ్ అట్ సైడ్ చూస్తే ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని విల్లాస్ ఉన్నాయి. సో ఇవి ఇంకా రెస్ట్ ఆఫ్ ది విల్లాస్ ఇవి. సో టోటల్ ప్రాజెక్టు ఇది, రోడ్ ఇది. సో టోటల్ ప్రాజెక్ట్ ఇది. సో మనకి రోడ్ సైడు 1 2 3 4 5 6 విల్లాస్ వస్తున్నాయి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ లైన్గా 1 2 3 4 5 6 విల్లాస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత బ్యాక్ సైడ్కి వస్తే సైడ్ బై సైడు 4 విల్లాస్ ఉన్నాయి, 2 + 2 4 విల్లాస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా 1 2 3 4 5 6 ఇట్లా వస్తాయి అన్నమాట టోటల్ విల్లాస్ అన్నీ కూడా. ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను.
ఇది అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే ఇదంతా కూడా ఆహ్, హ్మ్. మన రివర్ ఇది. రివర్ అంటే మనకి ఏవైతే కసినోస్ ఇవన్నీ ఉంటాయో ఈ రివర్ ఇది. అండ్ అది బ్యాక్ సైడ్. అండ్ అదే మనము ఫ్రంట్ సైడ్ చూసుకుంటే యాక్చువల్‌గా మనకి ఇక్కడ నుంచి సీ అంతా కూడా కనిపిస్తుంటది. ఓషన్ కనిపిస్తుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈరోజు చాలా ఫాగీగా ఉండటంతోటి ప్రాపర్‌గా కనిపియట్లేదు. నేను ఈ టాప్ ఫ్లోర్‌లో ఉన్నాను. సో, దీంట్లో ఒకసారి సీలింగ్ చూపిద్దామని మళ్ళీ ఆన్ చేశాను. చాలా హైట్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఈ విల్లాస్ డిజైన్ చూస్తే అర్థమవుతుందనమాట. మనకి డిజైన్ ఇదంతా వస్తుంది కాబట్టి ఇంటర్నల్‌గా కూడా స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది. నేనిప్పుడు ఇంకొక ఆపోజిట్ విల్లాకి వచ్చాను. సో, ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా బ్యాక్ సైడు ఈ పూల్ అవి ఎలా ఉంటాయనేది చూపిద్దామని. ఇది కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది మనకిక్కడ. ఇది పూల్ స్పేస్ ఇది. అంటే కంప్లీట్‌గా అన్నీ కూడా ప్రైవేట్‌గా ఉంటాయన్నమాట. ఏది కూడా కంబైన్డ్ లాగా కాకుండా. అండ్ ఈ విల్లాలో ఒక ఆపోజిట్ సైడ్ ఉన్న అదర్ సైడ్ విల్లాలో ఇట్లా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్. అండ్ ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా అనమాట. సో, ఈ ఫారెస్ట్ ఏరియా కంప్లీట్‌గా ఎప్పటికీ కూడా ఇట్లా గ్రీనరీ అనేది ఫరెవర్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తున్న ఇదంతా కూడా మనకి కోర్ట్‌యార్డ్ లాగా వస్తుంది. చాలా స్పేస్ చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ చుట్టూ ఎటు చూసినంతా కూడా గ్రీనరీనే. ఇంతకుముందు మనం ఏదైతే డ్రోన్ వ్యూలో చూసామో అదంతా కూడా బ్యూటిఫుల్ గ్రీనరీ. అండ్ ఈ కోర్ట్‌యార్డ్‌లో మనకి స్విమ్మింగ్ పూల్‌తో పాటు అండ్ ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వస్తుంది. అండ్ సెపరేట్‌గా ఒక జిమ్నాజియం కూడా వస్తుంది. అండ్ అటు సైడ్ కనిపించేదంతా కూడా ఒక చాలా పెద్ద పార్టీ లాన్ లాగా వస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ బార్బిక్యూ అండ్ ఒక విల్లాలో మనకి సపోజ్‌గా మన గెస్ట్‌లు చాలామంది వచ్చారు. అండ్ దాంతో పాటు వాళ్ళు ఔట్ సైడ్ పార్టీ చేసుకోవాలనుకుంటే దాదాపు ఒక 50 మెంబర్స్ పైన వచ్చినా కూడా మనకి సరిపోయేంత ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. స్పేషియస్‌గా చేసుకోవచ్చు పార్టీ అనేది. సో, మనకి లొకేషన్ హైలైట్స్ ఒకసారి నేను చెప్తాను. నార్త్ గోవాలో ఉన్నాను. నేనిప్పుడు ఏదైతే ఈ ప్రాపర్టీ లొకేషన్‌లో ఉన్నానో, ఈ లొకేషన్‌ని చూసుకుంటే సౌత్ గోవా వెరీ నియర్ అండ్ నార్త్ గోవా కూడా వెరీ నియర్. అన్నిటికి కూడా పర్ఫెక్ట్ మిడిల్‌లో ఉన్నామనమాట. అంటే ఎక్కడైతే హైయెస్ట్ మనకి టూరిజము మూవ్‌మెంట్ ఉందో ఆ ప్లేస్‌కి వెరీ నియర్ బై ఉన్నా. అంటే ఎంత నియర్ బై అంటే జస్ట్ 5 మినిట్స్‌లో మీరు బీచ్‌కి రీచ్ అవ్వచ్చు. అండ్ 5 మినిట్స్‌లో కసినోస్‌కెళ్ళిపోవచ్చు. అండ్ లేదు ఇక్కడ నుంచి ఏదైనా పక్కన స్టార్ హోటల్స్ ఉన్నాయంటే ఆల్ టాప్ స్టార్ హోటల్స్ అన్నీ కూడా జస్ట్ వితిన్ ద 5-10 మినిట్స్ రేడియస్‌లో ఉన్న ఒక ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే ఒక అరే! ఇటువంటి ప్రాపర్టీ ఇలాంటి ప్లేసెస్‌లో ఉంటే బాగుండు అన్నంత ఇంపార్టెంట్ ప్లేస్‌లో నేనిప్పుడున్నాను. జనరల్‌గా మనకేమవుతుంది కొత్త ప్రాపర్టీస్, కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా డిస్టెన్స్‌లో వస్తాయి. చాలా దూరంగా వస్తాయి. సిటీకి దూరంగా ఉంటాయి. అక్కడి నుంచి మనకి బీచ్‌కెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ప్లేస్‌కెళ్ళాలన్నా కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఇదేంటంటే మిడిల్, పర్ఫెక్ట్‌గా మిడిల్. అన్నిటికి మీరు ఇటు పంజిమ్‌కి వెళ్ళిపోవచ్చు. జస్టు బ్రిడ్జ్ క్రాస్ చేస్తే చాలా వెరీ నియర్ బై వస్తుంది. సో, నేను మీకు ఎప్పుడైతే లొకేషన్ పంపిస్తానో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్ ప్లేస్‌లో ఉన్నాననేది. అండ్ జనరల్‌గా నేను ఏం చేస్తానంటే ఎవ్రీ ప్లేస్‌లో, ఎవ్రీ స్టేట్‌లో ఏ సిటీకి ఎంత డిస్టెన్స్ అనేది మొబైల్‌లో డిస్టెన్స్ పెట్టి చూపిస్తాను. బట్ నేను ఇక్కడి నుంచి డిస్టెన్స్‌లు ఏం చూపించట్లేదు. ఎందుకంటే అన్నీ కూడా వితిన్ ద 5-10 మినిట్స్ రేడియస్‌లోనే ఉన్నాయి కాబట్టి నేను ఈ డిస్టెన్స్‌లు చూపించట్లేదు. అదర్‌వైజ్ నేను ఇక్కడ నా లొకేషన్ నుంచి 10 మినిట్సా, 1 అవరా, ఎన్ని కిలోమీటర్స్ అన్నీ చూపించేవాడిని. సో, దీనికి అసలు ఆ అవసరమే లేదు. అన్నీ రీచబుల్‌లోనే ఉన్నాయన్నమాట. టైం ఇప్పుడు కరెక్ట్‌గా 9 అయ్యింది. సో, నేను ఒకసారి చూపిస్తాను. 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. 9 అవ్వగానే ప్రతి ప్రాపర్టీలో ప్రతి దగ్గర వర్క్ నడుస్తూనే ఉంది. క్యూరింగ్ చేసేవాళ్ళు క్యూరింగ్ చేస్తూనే ఉన్నారు. వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎందుకు ఇంత అన్ని ప్లేసెస్‌లో వర్క్ ఎలా నడుస్తుందో నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ప్రాపర్టీని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్న 6 విల్లాస్ ఒక కంపెనీకి ఇచ్చారు. ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీకి. అండ్ తర్వాత ఇంకొక కంపెనీకి ఇంకొక కొన్ని విల్లాస్ ఇచ్చారు.
అట్లా డిఫరెంట్ కంపెనీస్కి విల్లాస్ ఇట్లా కన్స్ట్రక్షన్కి ఇవ్వడంతో అన్నీ కూడా ఫుల్ ఫ్లెచ్గా వర్క్ నడవటమే కాకుండా ఫాస్ట్గా డెలివరీ చేయగలుగుతున్నారు అనమాట. అంటే జనరల్గా ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అది కట్టాలి, తర్వాత ఇది కట్టాలి, తర్వాత ఇది కట్టాలి, ఇట్లా చేసుకుంటే చాలా టైం పడుతుంది. సో ఇదంతా కూడా సైమల్టేనియస్గా ఒకటేసారి కన్స్ట్రక్షన్ అనేది ర్యాపిడ్ స్పీడ్లో యాజ్ ఇట్ ఈస్గా అన్నీ ఒకటేసారి కంప్లీట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇది పూల్ సైజ్, ఇది చాలా పెద్ద పూల్. ఇది అంటే జస్ట్ 24 విల్లాస్కి ఇంత పెద్ద పూల్. అంటే ఆల్రెడీ ఎవ్రీ విల్లాలో సపరేట్ పూల్ ఉంటుంది అండ్ దాంతోపాటు మళ్ళీ ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెచ్ పూల్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పార్టీ చేసుకునే ప్లేస్ ఇది. సో ఇప్పుడున్న నేను ఈ ప్లేస్ వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద కంప్లీటెడ్ వెంచర్ అనమాట ఇది. సో కంప్లీట్ అయ్యి కూడా ఒక 2 years అవుతుంది. సో 2 years తర్వాత కూడా ఎంత వెల్ మెయింటైన్లో ఉందో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఒకసారి ఒక చిన్న రౌండ్ చూపిస్తాను. సో ఇదంతా ఎంట్రన్స్ వాక్ ఏరియా, ఇక్కడ ఒక టవర్ అండ్ దీంతో పాటు ఇదంతా కూడా వాక్ ఏరియా వస్తుంది. వాక్ ఏరియా అంతా కూడా గ్రీనరీ ఎలా మెయింటైన్ చేశారు అని చెప్పి నేను ఈ ప్రాపర్టీకి వచ్చాను అనమాట. ఇక్కడ 2 years తర్వాత కూడా ఇంకా ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ చూస్తే ఇదంతా కూడా ఓపెన్ స్పేసు, అంటే డ్రైవ్ వేతో పాటు సపరేట్గా మళ్ళీ కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటు చూస్తే ఇది ఒక బ్లాక్, ఇది అంటే టోటల్ 3 blocks ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా ఒక గార్డెన్ ప్లేస్ ఉంది. చిన్నదే ప్రాపర్టీ, చిన్నదే, అపార్ట్మెంట్స్లో సైజ్ కూడా చిన్నవే. అండ్ నేను ఇదంతా చూపించడానికి రీజన్ అదే అనమాట. అంటే కంప్లీట్ అయిపోయిన 2 years తర్వాత కూడా ఇంకా ఎంత వెల్ మెయింటైన్లో ఉందో చూపిస్తున్నా నేను. అంటే చెట్లు కానీ లేకపోతే ఈ స్మాల్ వాటర్ ఫౌంటైన్స్ లాగా కానీ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సో బ్యూటిఫుల్. అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా వీళ్ళు కట్ చేయకుండా పార్ట్ ఆఫ్ ది గార్డెన్లో అట్లా మిక్స్ చేసి పెట్టారన్నమాట. చాలా ఇట్లా చూస్తేనే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఏదైతే మనము చూసామో ఆ ప్రాపర్టీ, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పటికీ కూడా ఇట్లానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒకసారి నేను రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. అండ్ వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పైకి వెళ్ళి చూసేసి వద్దాము. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇది ఒక లోకల్ అనే కాదు, వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళే అన్నమాట. పైకి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ ఇన్ఫినిటీ పూల్, ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇన్ఫినిటీ పూల్. ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా లొకేషన్ కానీ లేకపోతే కొండలు కానీ. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రాపర్టీ చూసేసి వచ్చామో అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది, ఆ కొండల మధ్యలో ఉంది. సో ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా, పూల్ ఏరియా, లవ్లీ ఉంది ఇక్కడంతా కూడా. అండ్ దీంతో పాటు ఇక్కడంతా కూడా బార్ కౌంటర్ లాగా పెట్టి పార్టీ ఏరియా లాగా పెట్టారనమాట. అంటే జనరల్గా ఏమవుతుందంటే గోవాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాపర్టీకి వెళ్ళినా ఏదైనా సరే పార్టీ ఏరియా అనేది, బార్ కౌంటర్ అనేది చాలా క్వైట్ కామన్ అనమాట. జిమ్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ అంతా కావాల్సిన అన్ని, అంటే మినిమం ఏవైతే ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మనకి ఎట్లా ఉందంటే ఒక అపార్ట్మెంటు లాంగ్ టర్మ్ రెంట్ కింద, లీజ్ కింద 1,75,000 per month అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక మెయిన్ అంటే ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఇదేంటంటే మనకి ఈ ప్రాపర్టీ, ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా కంపెనీనే రన్ చేస్తూ ఉంది. సో ఇటువంటి ప్రాపర్టీలో మీరు బుక్ చేసుకోవడం వల్ల వచ్చే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు రెంటల్, వన్ ఆఫ్ ద టాప్ రెంటల్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నేను రీసెంట్గా అదర్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లోకి వెళ్ళేసి వచ్చాను. అక్కడ అంటే నేను మలేషియా, సింగపూర్ అటు సైడు, తర్వాత థాయిలాండ్ అటు సైడ్ వెళ్ళేసి వచ్చాను. సో అక్కడంతా కూడా మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే, నేను మంచి స్టార్ హోటల్స్లో స్టే చేసినా కూడా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. బట్ మనకి ఇక్కడ గోవాలో ఎట్లా ఉంటుందంటే చాలా టాప్ రేటెడ్. అండ్ వీళ్ళు చేసిన పద్ధతి ప్రకారము, వీళ్ళు చేసిన ఈ టాప్ రేటింగ్ ప్రకారము 5 star రేటింగ్లో చేస్తున్నారు. కాబట్టి
మనకి చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నాయి. అండ్ వెరీ నియర్ బై స్టార్ హోటల్స్ వాళ్ళ ఛార్జెస్ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే తక్కువ మనం ఇక్కడ ఛార్జ్ చేసినా, లేకపోతే వాళ్ళతో ఈక్వల్గా ఛార్జ్ చేసినా కూడా మనకి చాలా హై రెంటల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రెంటల్ అనేది మీరు వచ్చినప్పుడు మీరు స్టే చేయొచ్చు, లేదంటే ఎవ్రీడే రెంట్కి కూడా ఇవ్వచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి గోవాలో రెంటల్ సీజన్కి సంబంధం లేకుండా మనకి ఇక్కడ టూరిజం అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి ఒక విధంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్లోకి వస్తుంది గోవా. అంటే మనకి ఏ ప్లేస్ ఎంటైర్ ద వరల్డ్లో చూసుకుంటే కూడా వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్లో వస్తుంది గోవాలో ఉన్న ఫుట్ఫాల్స్. అంటే టూరిజం అనేది చాలా టాప్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు సపోజ్గా ఒక విల్లా తీసుకుంటే మంచి హై రెంటల్లు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని పర్సంటేజ్ ఎంత, మనకి రెంటల్లో మనకి ఎంత పర్సంటేజ్ మనకి వస్తుంది, అండ్ రెంటల్తో పాటు మనకి ఎవ్రీ ఇయర్ అప్రిషియేషన్ ఎలా ఉంటుంది. అండ్ ఈరోజు కన్స్ట్రక్షన్ ఇంకొక జస్ట్ ఒక 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 3 monthsలో కంప్లీట్ అయిపోవడమే కాకుండా అంటే చూస్తే అర్థమైపోతుంది మనకి ఈ పర్టికులర్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్ చేసిన అన్ని ప్రాపర్టీస్ కూడా టైం లోపలే హ్యాండ్ ఓవర్ చేశారనమాట. అంటే వీళ్ళు ఎవరు ఏంటి అనేది మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అంటే ఓన్లీ థింగ్ అంటే ఒక విషయం నేను హైడ్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే నేను ఇక్కడ దాకా గోవా దాకా హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత మంచి మంచి వీడియోస్ ఇంత కష్టపడి చేసినాను కదా. సో నా త్రూ మీరు వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను కంపెనీ పేరు మెన్షన్ చేయట్లేదు. అదర్వైజ్ కంపెనీ పేరు మెన్షన్ చేస్తే కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఇస్తాను. సో ఆ ప్రాపర్టీ అంతా కూడా 3 monthsలో రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ కొన్ని విల్లాస్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని విల్లాస్ హైదరాబాద్ నుంచి మంచి బిగ్ షాట్స్ కూడా తీసుకొని ఉన్నారు, సెలబ్రిటీస్ కూడా తీసుకొని ఉన్నారు. సో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, లేదంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ హోప్ఫుల్లీ ఒకసారి నాకు కాల్ చేస్తే ప్రాపర్గా అంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను ఈ చిన్న వీడియోలో కంప్లీట్ చేయడానికి చిన్న వీడియోలో చెప్పడానికి సరిపోదు. కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కొంచెం టైం తీసుకొని, లేదంటే మీరు ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఒకసారి మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినా సరే నేను మీ దగ్గరికి వస్తాను. మీరు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, అంటే హైదరాబాద్ అనే కాదు మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే నేను మీ దగ్గరికి వచ్చి మీకు అంటే ఆఫ్కోర్స్ మీకు ఈ బ్రోచర్ అయితే పంపించేస్తాను. దాంట్లో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నేను మీ దగ్గరికి వచ్చి కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మనకి ప్రైస్ ఎంత ఉంది, తర్వాత రెంటల్ ఎంత వస్తుంది, అండ్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ మనకి ఇది రెంట్కి వెళ్తుంది, మంత్లో ఎన్ని డేస్ రెంట్కి వెళ్తుంది, అండ్ మెయింటైన్ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మెయింటెనెన్స్ అంటే నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇప్పుడు ఇది మెయింటైన్ చేయబోతుంది. అంటే కంపెనీ పేరు కూడా నేను ఇంకా మెన్షన్ చేయలేదు. నేను మీకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఆ కంపెనీ పేరు కూడా చెప్తాను. వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు ఇప్పుడు దీన్ని మనకి మెయింటెనెన్స్కి తీసుకోబోతున్నారు అనమాట. కాబట్టి అదేవిధంగా మనకి రిటర్న్స్ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు నాకు కాల్ చేసినప్పుడు చెప్తాను. సో ఇటువంటి ఇంకా మంచి మంచి ప్రాపర్టీసు, ఇంకా ఇటువంటి చాలా బిగ్ సైజ్ ప్రాపర్టీస్ చాలా రాబోతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇప్పుడు చేస్తుంది. మీ దగ్గర ఏదైనా గోవాలోనే కాదు ఎంటైర్ అక్రాస్ ద కంట్రీలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా కూడా మీరు హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా పర్టికులర్ ప్రాపర్టీ కావాలి అండ్ ఏ ప్లేస్లో అయినా కూడా ఏ స్టేట్లో అయినా కూడా ఒక ప్రాపర్టీ కావాలనుకుంటే సునీల్ నాకు సో అండ్ సో ప్రాపర్టీ కావాలని మీరు నాకు చెప్తే దానికి తగ్గట్లుగా నేను అరేంజ్ చేసి ఇవ్వగలుగుతాను. అండ్ నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నది ఏంటంటే ఈ టూరిజం సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. లైక్ కూర్గ్ కానీ, లేకపోతే ఊటీ కానీ, లేకపోతే గోవా కానీ, ఇటువంటి టూరిజం ప్లేసెస్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే టూరిజం ప్లేస్కి ఫోకస్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చాలా హైలో ఉంటుంది అనమాట. టూరిజం ఎక్కువ ఉంటేనే మనకి ఆ ఛాన్స్ ఉంటుంది, రిటర్న్స్ అనేది హైలో ఉంటుంది అనమాట. సో అట్లా మీకు ఏదైనా కావాలన్నా, మీరు ఏదైనా అమ్మాలన్నా కూడా ఇమీడియట్గా మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయండి. ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.